కాకరకాయ మసాలా కారం అండి. కాకరకాయలు ఇంత చిన్న కాకరకాయలు దొరికాయి. వీటిని ఇట్లా కట్ చేశాను. ఇందులోనే మసాలా పెట్టేసి నూనెలో వేద్దామనండి. అంటే ఇదిగా పసుపు, ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ, ఎల్లిపాయ, ఇది జరిపవా, ఎల్లిపాయ, కాల్చిన ఉల్లిపాయ అన్నీ వేసి చక్కగా మసాలా పెడుతున్నానండి. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది, అంటే మాకు తెలిసిన ఒక వేరే పక్కన వాళ్ళు చెప్తే అప్పుడు చిన్నప్పటి నుండి చేస్తూ ఉన్నాం. సో ఇవాళ చిన్న కాకరకాయలు దొరికాయి కదా, దీంట్లో పెట్టచ్చు అన్నట్టు అందరు కాకరకాయ చేదు అంటారండి. కానీ ఇలా చేస్తే అస్సలు కాకరకాయ చేదు అన్నమాట ఉండదండి. పైన కొంతమంది పొట్టు గీకుతూ ఉంటారు కాకరకాయ. నేనైతే అసలు అలా ఏమీ గీకను. ఉన్న కాకరకాయ ఉన్నట్టుగానే నేను చేస్తానండి. చేదు కానీ మనకి ఎలాంటిది అసలు ఎంత బాగా చెప్పలేనంత టేస్ట్ ఉంటుందండి. మీరు చెయ్యండి, మీరు చేస్తే మీకు తెలుస్తుంది, అంత టేస్ట్ ఉంటుందండి. చూడండి ఒకసారి, మీరు కూడా ట్రై చేసి చూడండి అసలు ఎంత బాగుంటుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చాలామంది చూస్తున్నారు, కానీ చాలామంది చూస్తున్నారు. అందరు 2.2K దాకా కానీ 3K 4K కానీ సబ్స్క్రైబ్స్ కొంతమంది వేస్తున్నారండి. ప్లీజ్ చూసిన వాళ్ళు అందరూ కాకపోయినా కొంతమంది అయినా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువైంది, కానీ ఇలాంటి వాటికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి. అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంది, కానీ అసలు ఎంత టేస్ట్ అంటే అబ్బా. మసాలా కాకరకాయ అండి. ఇందాక దీన్ని ఫుల్ వీడియో కూడా పెట్టాను. మసాలా కాకరకాయ అండి. ఇది చిన్న కాకరకాయలు దొరికితే దాని కాడతో సహా చేసేసాను. చిన్న కాకరకాయలు దొరికాయండి బజార్లో. దాన్ని మంచిగా ఇందులో కాల్చిన ఉల్లిపాయ, వెల్లిపాయ, చింతపండు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ వేసి చక్కగా వేయించి మిక్సీ పట్టి కలిపానండి. సూపర్ అండి. ఎంత టేస్ట్ ఉందో. నేను దీని ఫుల్ వీడియో కూడా పెట్టానండి. అబ్బా కాలిపోతా ఉంది, ఎంత బాగుందో అండి, ఎంత కాలిపోతా ఉందో. వేడిగా ఉందండి అసలు. సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా చేయండి. దీని ఫుల్ వీడియో పెడతా.
కాకరకాయ తినను చేదు అన్న వాళ్ళు కూడా అసలు కొంచెం కూడా అన్నం మిగల్చకుండా తింటారు. అసలు అంత టేస్ట్ ఉందండి.